Hi friends, Chandra Yadav YouTube channel. Please do subscribe. ఇవరి వెయ్యిన్ని పొదులు ఫ్రెండ్స్, వెయ్యిన్ని పొదులు ప్లస్ నెల్లూరు మసాలా అంటే రెండు విధాలుగా వేస్తున్నాము. ఇప్పుడు పిచికారీ చేసేది ఇక్కడ ముందు నీళ్ళు పిచికారీకి వచ్చి దోమపోటు పాము పడికి ఈ పాల్సర్ మందు కొట్టడం వల్ల మన ఊర్లో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. చెస్ అనేది వాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్న మనకి దోమ అధికంగా ఉన్నప్పుడు చెస్ అనేది వాడాలి ఫ్రెండ్స్. ఈ రకమైన దోమ ఉన్నప్పుడు చెస్ అనేది వాడినట్లయితే 2 రోజుల్లో దోమని నివారించుతుంది ఫ్రెండ్స్. మనం పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మందుని పిచికారీ చేసేటప్పుడు 120 గ్రాముల చొప్పున ఎకరానికి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పల్సర్ అనే మందుని ఒక ఎకరానికి వచ్చి 160 ml లెక్కన వేసుకోవాలి. అట్లయితేనే మనకి తెగులు తగ్గుతుంది. ఈ పాము పొడ అనేది ఎక్కువగా మనకు ఒడ్డులో గ్రోత్నెస్ని అవి రానికుండా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ పాము పొడ. అందుకనే ముందుగా జాగ్రత్తగా మనం పిచికారీ చేసుకోవాలి. మనకి ఎక్కువగా ముందు దోమ కూడా ఎక్కువ అయ్యింది ఫ్రెండ్స్. అందుకోసమే ఇప్పుడు దోమకి పాము పొడికి రెండింటికి కలిపి పిచికారీ చేస్తున్నాం. మన వరి పొలంలో వాటర్ అనేది తీసేసిన దానివల్ల మన వరి పొలంలో ఆ దోమపోటు అనే తెగుల్ని తొందరగా నివారించబడుతుంది ఫ్రెండ్స్. అందుకోసం మన వరి పొలంలో వాటర్ ఉండించకూడదు. ఈ పిచికారీ విధానంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన ముక్కుకు మాస్క్ వేసుకొని జాగ్రత్తగా పిచికారీ చేయాలి. ఎందుకంటే మనకి గాలి ఎదురు తోలేటప్పుడు ఆ ఎదురు గాలి వల్ల మనం ఆక్సిజన్ పీల్చుకోవడం, ఆక్సిజన్తో కూడా మనకి లోపలికనే వెళ్తుంది ఆ మందు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా దుగ్గుగా అయిపోతుంది ఫ్రెండ్స్ మన ఊరి పైన చూస్తే ఈ విధంగా తేటగా ఉంటుంది, కిందేమో దుగ్గుగా దోమ ఎక్కువగా పడిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా మామయ్య పిచికారీ చేస్తా ఉన్నాడు. అంటే ఆయన 6 అడుగులు ఉంటాడు, వరి 4 అడుగులు ఉంది ఫ్రెండ్స్. ఇది రేపు ఎందాక వాన వస్తే నిలబడుతుందో లేదో కూడా తెలియదు ఫ్రెండ్స్. అందుకోసమే ముందుగా జాగ్రత్త తీసుకొని ఈ దోమపోటుకి పిచికారీ చేస్తా ఉన్నాం. దోమపోటుకి పిచికారీ చేయడం వల్ల మనకి ఒడ్లో గ్రోత్, ఒడ్లు తేటగా రావడం ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఒడ్లు గింజలు పుష్టిగా ఉంటాయి. ఈ దోమ అనేది ఆ మొదట్లో ఉన్న ఇదంతా పీల్చేస్తుంది. అందుకోసం ఒడ్లో గ్రోత్నెస్ తగ్గితే మనకి ఒడ్లు రేపు తూకానికి రావు. అందుకోసం మనం దోమపోటుకి ముందుగా జాగ్రత్తగా కొట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చంద్ర యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.